నమస్కారం. మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఏదో వెలితి ఉంది అని అర్థం. బహుశా అది ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం కావచ్చు, లేదా చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం కావచ్చు. మనం 2025 చివరి దశలో ఉన్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. గత 5 ఏళ్లలో మీ ఆర్థిక స్థితి ఏమైనా మారిందా? లేదా పెరిగిన ధరలకు, వస్తున్న జీతానికి మధ్య యుద్ధం చేస్తూనేనా ఉన్నారా? నిజం చెప్పాలంటే మనం ఒక విచిత్రమైన కాలంలో బతుకుతున్నాం. ఒక పక్క ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తోంది. మరోపక్క సామాన్యుడు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నాడు. మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొంతమంది తక్కువ పనిచేసి ఎక్కువ సంపాదిస్తారు? ఎందుకు మనం రోజంతా కష్టపడినా నెలాఖరికి చేతిలో చిల్లిగవ్వ మిగలదు? సమాధానం: సిస్టమ్. మనం డబ్బు కోసం పనిచేయాలనే సిస్టంలో ఇరుక్కుపోయాం. కానీ డబ్బు మనకోసం పనిచేసే రహస్యాన్ని ఎవరూ నేర్పించలేదు. స్కూల్స్ మనకు ఉద్యోగం ఎలా చేయాలో నేర్పించాయి, కానీ సంపదను ఎలా సృష్టించాలో నేర్పించలేదు. ఈ 10 నిమిషాలు మీ జీవితంలోని అత్యంత విలువైన సమయం కావచ్చు. ఈ వీడియోలో మనం డబ్బు గురించి, మైండ్సెట్ గురించి మరియు 2026 నాటికి మీరు ఆర్థికంగా ఎలా బలపడాలి అనేదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. దయచేసి డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టి శ్రద్ధగా వినండి. మన మైండ్సెట్ అండ్ డబ్బు. డబ్బు అనేది కాగితం ముక్క కాదు. డబ్బు అనేది ఒక ఆలోచన, ఒక ఎనర్జీ. చాలామంది అనుకుంటారు, నాకు ఎక్కువ జీతం వస్తే నా కష్టాలు తీరిపోతాయి అని. కానీ అది నిజం కాదు. ఎక్కువ డబ్బు వస్తే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. మన తెలుగు కుటుంబాల్లో చిన్నప్పటినుంచి ఒక మాట చెప్తారు: డబ్బు చెట్లకు కాయదు, డబ్బు పిశాచి అని. ఈ మాటలు మన సబ్కాన్షియస్ మైండ్లో డబ్బు పట్ల ఒక నెగటివ్ భావనను నింపేస్తాయి. అందుకే మనకు తెలియకుండానే మనం డబ్బుని దూరం చేసుకుంటాం. మొదట మనం తెలుసుకోవాల్సింది అసెట్ మరియు లయబిలిటీ మధ్య తేడా. సింపుల్గా చెప్పాలంటే, అసెట్ అంటే మీ జేబులోకి డబ్బుని తెచ్చేది. లయబిలిటీ అంటే మీ జేబులోంచి డబ్బుని తీసుకెళ్లేది. మీరు కొన్న ఖరీదైన కారు అసెట్ కాదు, అది లయబిలిటీ. ఎందుకంటే దానికి పెట్రోల్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ రూపంలో మీ జేబులోంచి డబ్బు వెళ్తూనే ఉంటుంది. అదే మీరు కొన్న ఒక చిన్న స్థలం లేదా స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడి అసెట్. ఎందుకంటే అది నిద్రపోతున్నప్పుడు కూడా మీకోసం విలువను పెంచుతుంది. పేదవారు తమ దగ్గర ఉన్న డబ్బుతో వస్తువులు కొంటారు. మధ్యతరగతి వారు అప్పులు, లోన్స్ కొంటారు. కానీ ధనవంతులు అసెట్స్ కొంటారు. 2026 నాటికి మీరు రిచ్ అవ్వాలంటే ఈ రోజునుంచే వస్తువులను కొనడం ఆపి ఆస్తులను కొనడం మొదలుపెట్టాలి. పేదరికం అనే ఉచ్చు. ఇప్పుడు మనం ప్రమాదకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే అప్పు. ఈఎంఐ అనే మాయలో పడి ఎంతోమంది యువత తమ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అని చూడగానే మనకు లేని అవసరాన్ని సృష్టించుకొని కొత్త ఫోన్ కొంటాం. సోషల్ మీడియాలో స్నేహితులు వెకేషన్కి వెళ్లారని క్రెడిట్ కార్డ్ గీకి మనం కూడా వెళ్తాం. దీన్నే స్టేటస్ గేమ్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఇష్టపడని వారిని మెప్పించడానికి మనకు అవసరం లేని వస్తువులను మన దగ్గర లేని డబ్బుతో కొనడమే పేదరికానికి మొదటి మెట్టు. మీరు 20 ఏళ్ల వయసులో ఉంటే మీ దగ్గర ఉన్న అతిపెద్ద ఆస్తి సమయం. కాంపౌండింగ్ పవర్ గురించి ఐన్స్టీన్ ఏమన్నారో తెలుసా? ఇది ప్రపంచంలోని 8వ వింత. మీరు 20 ఏళ్ల వయసులో నెలకు 2000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే 30 ఏళ్ల తరువాత అది కోట్లలో ఉంటుంది. కానీ మీరు ఆ 2000 రూపాయలను పిజ్జాలకో సినిమాలకో ఖర్చు పెడితే ఆ కోట్ల రూపాయల భవిష్యత్తును మీరు తినేస్తున్నట్లే. ఈ ఉచ్చు నుండి బయటపడాలంటే మీరు చేయాల్సింది ఒకటే: లగ్జరీని వాయిదా వేయడం. ఇప్పుడు కష్టపడితే తరువాత ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే జీవితాంతం కష్టపడాలి. ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్. సరే, సమస్యలు చెప్పుకున్నాం. మరి పరిష్కారమేంటి? 2026 కల్లా ఏం చేయాలి? ఇక్కడ మీకోసం 3 స్టెప్స్ ఫార్ములా ఉంది. స్టెప్ 1: హై ఇన్కమ్ స్కిల్. కేవలం డిగ్రీలు మిమ్మల్ని కాపాడలేవు. వచ్చే 2 ఏళ్లలో ఏఐ చాలా ఉద్యోగాలను రీప్లేస్ చేయబోతోంది. అందుకే డిమాండున్న స్కిల్స్ నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, కోడింగ్ లేదా కాంటెంట్ క్రియేషన్. సాయంత్రం ఆఫీస్ అయ్యాక నెట్ఫ్లిక్స్ చూసే బదులు 1 గంట కొత్త స్కిల్ నేర్చుకోండి. స్టెప్ 2: 50-30-20 రూల్. మీకు వచ్చే జీతంలో 50% అవసరాలకి వాడండి, 30% కోరికలకి వాడండి. కానీ ఖచ్చితంగా 20% పొదుపు మరియు పెట్టుబడి చేయండి. ఈ 20% మీరు ముట్టుకోకూడదు. స్టెప్ 3: మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఒక్క జీతం మీద ఆధారపడడం అంటే కత్తి మీద సాము లాంటిది. చిన్న సైడ్ హజల్ మొదలు పెట్టండి. యూట్యూబ్ ఛానల్ పెట్టండి, ఫ్రీలాన్సింగ్ చేయండి, లేదా చిన్న ఆన్లైన్ బిజినెస్ చేయండి. నెలకు అదనంగా 5000 వచ్చినా సరే అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెట్టుబడి ఎక్కడ పెట్టాలి? గత చాప్టర్లో డబ్బు దాచాలి అని చెప్పుకున్నాం. కానీ ఎక్కడ దాచాలి? దిండు కింద కాదు, బీరువాలో కాదు. చాలామంది తెలుగువాళ్లు చేసే తప్పు ఏంటంటే డబ్బు రాగానే చిట్టీలు వేయడం లేదా
ఎవరికైనా వడ్డీకి ఇవ్వడం. ఇవి రెండూ చాలా రిస్క్ అని గుర్తుంచుకోండి. 2026 నాటికి మీ డబ్బు పెరగాలి అంటే మీరు మోడర్న్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు తెలుసుకోవాలి. భయపడకండి, ఇవి రాకెట్ సైన్స్ కాదు. మొదటిది బంగారం. ఇది మన సంప్రదాయం. కానీ గుర్తుంచుకోండి, బంగారం మీ డబ్బు విలువ పడిపోకుండా కాపాడుతుంది, కాని మిమ్మల్ని రాత్రికి రాత్రే ధనవంతులను చెయ్యదు. ఇది ఒక డిఫెన్స్ లాంటిది. రెండవది రియల్ ఎస్టేట్. ఇది మంచిదే, కానీ దీనికి భారీ మొత్తం కావాలి, లిక్విడిటీ తక్కువ, అంటే అవసరానికి వెంటనే అమ్ముకోలేం. మూడవది మరియు ముఖ్యమైనది స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్. దీని పేరు వినగానే చాలామంది భయపడతారు. అమ్మో, గ్యాంబ్లింగ్ కదా అంటారు. తెలియకుండా చేస్తే గ్యాంబ్లింగ్, తెలుసుకుని చేస్తే బిజినెస్. మీకు మార్కెట్ గురించి తెలియకపోతే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి. అంటే దేశంలోని టాప్ 50 కంపెనీల్లో మీ డబ్బు కొంచెం కొంచెం వెళ్తుంది. దేశం ఎదిగితే మీ డబ్బు కూడా ఎదుగుతుంది. వారెన్ బఫెట్ ఒక మాట అంటారు, నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గం వెతకపోతే చచ్చేదాకా పనిచేస్తూనే ఉండాలి. స్టాక్ మార్కెట్ అంటే అదే. మీ డబ్బుని టాటా, రిలయన్స్ లేదా గూగుల్ లాంటి కంపెనీల్లో పనికి పంపడం. ఈరోజే ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం లేదా నెలకు 500 రూపాయల సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మొదలుపెట్టడం గురించి ఆలోచించండి. మీ సర్కిల్ మీ భవిష్యత్తు. మనం డబ్బు గురించి, స్కిల్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడాం. కానీ వీటన్నిటినీ నాశనం చేసేది ఒకటి ఉంది. అదే సాంగత్యం, ఎన్వైరన్మెంట్ ఆర్ కంపెనీ. ఒక సామెత ఉంది, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎవరో నేను చెప్తాను అని. కాని సైకాలజీ ప్రకారం నీ చుట్టూ ఉన్న 5 వ్యక్తుల సగటు నువ్వే. మీరు రోజూ తిరిగే స్నేహితులు ఏం మాట్లాడుకుంటారు? సినిమాల గురించా, రాజకీయాల గురించా, లేక వ్యాపారం, భవిష్యత్తు, ఐడియాల గురించా? మీరు గద్దలాగా ఎగరాలనుకుంటే కోళ్లతో సావాసం చేయకండి. మీరు ఎంత తెలివైనవారైనా సరే, మీ చుట్టూ ఉన్నవాళ్లు నెగటివ్గా సోమరితోళ్లా ఉంటే మెల్లగా మీరు కూడా అలాగే మారుతారు. దీన్నే సోషల్ కండిషనింగ్ అంటారు. 2026 నాటికి మీరు మారాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మిమ్మల్ని వెనక్కిలాగే బంధాలను, సమయం వృధా చేసే స్నేహాలను కట్ చేసుకోండి. మరి కొత్తవాళ్లు ఎక్కడ దొరుకుతారు? ఇంటర్నెట్లో. లింక్డ్ఇన్ వాడండి. మీలాగే ఎదగాలి అనుకునే వాళ్లతో కనెక్ట్ అవ్వండి. మంచి పుస్తకాలు చదవండి. ఎందుకంటే ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానం. గుర్తుంచుకోండి, ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ తప్పుడి మనుషుల మధ్య ఉండకండి. మీ ఎన్వైరన్మెంట్ మారితేనే మీ ఎంపైర్ మారుతుంది. ముగింపు మరియు శపథం. చివరిగా, విజయమనేది రాత్రికి రాత్రే రాదు. ఒక వెదురు చెట్టు విత్తనం నాటిన తరువాత 5 ఏళ్ల వరకు భూమిపైకి కూడా కనిపించదు. కాని ఆ 5 ఏళ్లు అది తన వేళ్లను భూమిలో బలంగా విస్తరిస్తుంది. తరువాత కేవలం 6 వారాల్లోనే అది 90 అడుగులు ఎత్తు పెరుగుతుంది. మీ కష్టం కూడా అంతే. ఇప్పుడు ఫలితం కనిపించకపోయినా మీరు పునాది వేస్తున్నారు. 2026 అనేది కేవలం ఒక సంవత్సరం కాదు, అది మీ విజయానికి ఒక మైలురాయి కావాలి. ఈరోజు మీతో మీరు ఒక మాట అనుకోండి, నేను నా పరిస్థితులకు బాధితుడిని కాదు, నా భవిష్యత్తుకు సృష్టికర్తను. నా పేదరికం నా తప్పు కాదు, కాని నేను పేదవాడిగానే చనిపోతే అది ఖచ్చితంగా నా తప్పే. లేవండి, పోరాడండి, మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోండి. జై హింద్.